నిర్గమాకాండము 4వ అధ్యాయం 6వ వచనం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీయడం అంటే హృదయంలోకి చెయ్యి పెట్టి తీయడం. అప్పుడు కనిపించిన ఆ కుష్టి వ్యాధి మనలోని పాప స్వభావానికి గుర్తు. మోషే తన రొమ్మున చెయ్యి ఉంచి తీసినప్పుడు తనలోని కుష్టును ఎలా చూడగలిగాడో అలాగే మన హృదయ అంతరంగాలు ఉన్న పాపాన్ని, స్వార్థాన్ని, గర్వాన్ని మాకు చూపించమని దేవుణ్ణి అడగాలి. మన వెలుపల ఉన్న పాము సాతాను కంటే మన లోపల ఉన్న కుష్ఠవ్యాధి పాప స్వభావం మరింత ప్రమాదకరమైంది. మనం చేయలేని పాపాన్ని ఎవరూ చేయలేరు అన్న ఒక దైవజన్య మాట ఎంతైనా నిజం. ఇది మనల్ని ఇతరుల పట్ల తీర్పు తీర్చకుండా కనికరం చూపేలా చేస్తుంది. మనలో ఏదైనా మంచి ఉంది అంటే అది దేవుని దయ తప్ప మన సొంత నీతి కాదు. ప్రార్థన. దేవా, మేము ఇతరుల కంటే గొప్పవారమని ఎన్నడూ అనుకోకుండా నీ కృప వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నామని గ్రహించే దీన మనసు మాకు దయచేయండి. ఇతరులను తీర్పు తీర్చే గుణమును మా నుండి తీసివేసి అందరినీ నీ ప్రేమతో ప్రేమించేలా మమ్మల్ని మార్చండి. మా అంతరంగమును నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నీవు వాడుకోదగిన పవిత్రమైన పాత్రలుగా మమ్మల్ని మలచమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.